30 ఆగస్ట్ 2019 ఆ రోజు ప్రభాస్ అన్న సాహో రిలీజ్ అయింది. ఫస్ట్ డే రోజు సినిమా బాలేదు, ఇదొక సినిమానేనా, ఆఫ్టర్ బాహుబలి సిరీస్ తర్వాత ఇలాంటి సినిమానా, కంప్లీట్ డిసప్పాయింట్ చేసిన మూవీలా బ్యాడ్ టాక్ వచ్చింది. కట్ చేస్తే సినిమా ఫ్లాప్. కానీ సాహో చూసాక ఇలాంటి సినిమాక అంత బ్యాడ్ టాక్ వచ్చింది. మరీ వరస్ట్ ఫిలిం అన్నారు, కానీ సినిమా చూస్తేనేమో సినిమా బాగుంది. ఎందుకు ఇలా డీసెంట్ ఫిలిం ని వరస్ట్ ఫిలిం చేశారని అనుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా పాయింట్స్ తెలిసాయి. నిజానికి సాహో బాగున్న అదర్ హీరో ఫ్యాన్స్ వాంటెడ్లీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసి ఆ ఫిలిం ఫెయిల్యూర్ అవడంలో మెయిన్ రోల్ ప్లే చేశారు. ఎందుకు అలా చేశారు? దానివల్ల వాళ్ళకి వచ్చింది ఏమిటి? ఇలా ఎన్ని సినిమాలకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు? అందులో ఎన్ని సినిమాలు బలయ్యాయి? దీనివల్ల మనం ఏం నష్టపోతున్నాం? నెక్స్ట్ వచ్చే ఏ సినిమాలు ఇంకా బలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని అలా కొడితే మేము ఇలా మంచి కంటెంట్ వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాం. మంచి కంటెంట్ వీడియోస్ ఇక్కడ నుండి మా దగ్గర నుండి కుప్పలుగా వస్తూ ఉంటాయి. మిస్ అవ్వదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది మెయిన్ కంటెంట్. నాకున్న ఒక డౌట్ ఏంటంటే, మన వాళ్ళు వేరే ఇండస్ట్రీ నుండి ఏదైనా మూవీ వస్తే వావ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అంటారు. అదే మన దగ్గర నుండి వస్తే మాత్రం చిచ్చి ఇదేం సినిమా రా బాబు అంటారు. అందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? కేజీఎఫ్ హీరో ఎలివేషన్స్ చాలా హైగా ఉండే మూవీ. కేజీఎఫ్ వచ్చిన టైంలో అందరూ కేజీఎఫ్ అది ఇది అన్నారు. ముఖ్యంగా మన సోషల్ మీడియాలో సినిమా అంటే కేజీఎఫ్ అంటే సినిమా అని ఎక్కడికో ఎత్తేశారు. కానీ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, కేజీఎఫ్ తెలుగు నుంచి ఏ యాక్టర్ అయినా ట్రై చేస్తే రొటీన్ రొట్ట అసలు దీని సినిమా అంటారా అని చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో ఫస్ట్ డే డెఫినెట్లీ మన యాక్టర్ కేజీఎఫ్ ని ట్రై చేస్తే నెగిటివ్ టాక్ ఫిక్స్ అవ్వాల్సిందే. కేజీఎఫ్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. నేనేదో ఇక్కడ కేజీఎఫ్ వరస్ట్ ఫిలిం అని అనడం లేదు. కేజీఎఫ్ లాంటి సినిమా మన వాళ్ళు చేస్తే ఎలా ఉండేదో అని చెప్పడానికి కేజీఎఫ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. ఒక్క కేజీఎఫే కాదు, చాలా వేరే ఇండస్ట్రీస్ మూవీస్ కూడా ఉన్నాయి. చాలా వేరే ఇండస్ట్రీ మూవీస్ ని మన వాళ్ళు లేపుతారు, కానీ మన ఓన్ ఇండస్ట్రీ మూవీస్ ని మాత్రం తీసిపడేస్తారు. చాలా ఇయర్స్ గా స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజు ఆ సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్న నెగిటివ్ టాక్ జయ్యం లేస్తుంది. ఎందుకంటే వేరే హీరో ఫ్యాన్స్ ఆ పలానా రిలీజ్ అవుతున్న యాక్టర్స్ సినిమా ఫ్లాప్ చేయాలని ఇంటెన్షన్తో నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు మన వాళ్ళు నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడం వల్ల బలైన మూవీ సాహో. మరి టార్గెట్ చేసి నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తే ఏ స్టార్ హీరో సినిమా అయినా ఫ్లాప్ అవ్వాల్సిందేనా? ఇక ఈ నెగిటివ్ టాక్ ట్రెండ్ని ఏ హీరో ఏం చేయలేడా? లేదు, కానే కాదు. సాహో కన్నా ఎక్కువ నెగిటివ్ టాక్ వచ్చినా ఒకడు ఆ నెగిటివిటీని దాటి గెలిచాడు. ఈ నెగిటివ్ టాక్ నన్నేం చేయలేదని ప్రూవ్ చేశాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్తో టాక్తో సంబంధం లేకుండా ఇండియా మొత్తం రూల్ చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో చాలా నెగిటివిటీని ఫేస్ చేశాడు. నాకు గుర్తుకున్న ఒక విషయం చెప్తాను. పుష్ప రిలీజ్ రోజున సినిమా బాలేదు, సుకుమార్ సినిమానా అసలు దీన్ని సుకుమారే డైరెక్ట్ చేశాడా అని అన్నారు. సినిమాలో ఒక్క హై సీన్ కూడా లేదు. పాటలుగా చూస్తే సినిమా పర్లేదనిపిస్తుంది, కానీ సినిమా మొత్తంగా చూస్తే మాత్రం బాగాలేదన్నారు. ఇంకా ఎన్నో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద ఉండే. ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా దారుణంగా ట్రోల్ చేశారు. సినిమా ఫ్లాప్ అని చాలా మంది చెప్పారు. ఇవన్నీ చూసి నేనైతే పుష్ప అట్టర్ ఫ్లాప్ అనుకున్నా. కట్ చేస్తే సినిమా స్లోగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ వల్ల రేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. హిందీ ఆడియన్స్ పుష్పరాజ్ స్వాగ్ కి పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత స్లోగా మన దగ్గర కూడా టాక్ చేంజ్ అవ్వడం, కలెక్షన్స్ రావడం స్టార్ట్ అయింది. చెప్పాలంటే అల్లు అర్జున్ నార్త్లో వితౌట్ ప్రాపర్ ప్రమోషన్స్ లేకున్నా అల్లు అర్జున్కి ఉన్న క్రేజ్తో థియేటర్కి వచ్చి సినిమాని హిట్ చేశారు. అది అల్లు అర్జున్ క్రేజ్ అంటే. నార్త్లోనే కాదు, కేరళలో కూడా ఆయనకి మంచి మార్కెట్ ఉంది. వేరే రీజన్స్ వల్ల అల్లు అర్జున్ మీద ఉన్న నెగిటివిటీ వల్ల కావచ్చు, పాన్ ఇండియన్ మూవీ వల్ల కావచ్చు, అదర్ హీరోస్ ఫ్యాన్స్ వల్ల కావచ్చు, ఇలా చాలా రీజన్స్ వల్ల అయితే పుష్ప టార్గెట్ అయ్యింది. అందువల్ల ఇనిషియల్గా డౌన్ అయినా ఆ తర్వాత కొన్ని పాజిటివ్ థింగ్స్ వల్ల అయితే సినిమా రేజ్ అయింది. కొన్ని పాజిటివ్ థింగ్స్ వల్ల అయితే సినిమాకి లాంగ్ రన్ దొరికింది. RRR జాన్ 2022లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల సినిమా సైడ్ అయిపోయింది. RRR సైడ్ అయిపోవడం వల్ల పుష్పకి లాంగ్ రన్ దొరికింది. అది పుష్పకి చాలా ప్లస్ అయింది. ఇలా పుష్ప నెగిటివ్ టాక్ ని దాటి సక్సెస్ వైపు వెళ్ళింది. ఇలా నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అవి సాహో, బాహుబలి 1, పుష్ప అండ్ లేటెస్ట్గా దేవరా. లేటెస్ట్గా దేవరా కూడా మిక్స్డ్ టాక్తోనే స్టార్ట్ అయింది. మన వాళ్ళకి కొంచెం సినిమా అటు ఇటు అయితే చాలు, అలానే దొరికేసింది దేవరా కూడా. ఇక స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దేవరా బాగానే ఉంది, మరీ అంత బ్యాడ్ ఫిలిం అయితే కాదు. కాకపోతే సినిమాని ఇంకా బెటర్గా తీయొచ్చు. బట్ ఈ విషయం కన్నా దేవరాని వాంటెడ్లీ ఫ్లాప్ చేయాలని మళ్ళీ స్టార్ట్ చేశారు మ్యూజిక్.
ఈసారి తారకన్న కూడా ఈ నెగిటివ్ టాక్ ని దేవరాతో టేస్ట్ చేశాడు, కానీ దేవరా కూడా ఇప్పుడు హిట్. చూడాలి దేవరా కూడా లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ నెగిటివ్ టాక్ ఎలా వస్తుంది, ఎవరి వల్ల వస్తుందని. అంటే మెయిన్ థింగ్, ఈ నెగిటివ్ టాక్ మేజర్ గా ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని ఇంటెన్షన్ గా చేస్తున్న పని. వాళ్ళ పని ఏంటంటే ఫస్ట్ డే రోజు వేరే స్టార్ హీరో సినిమా చూసి సినిమా కొంచెం తేడా కొట్టినా నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేయడం. ఎంతలా ట్రై చేస్తారంటే బాగున్న సినిమా ఫ్లాప్ అని సోషల్ మీడియాలో మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. దానివల్ల వీళ్ళకి ఏమొస్తుందంటే పైశాచిక ఆనందం తప్ప ఏముండదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెగిటివ్ ట్రెండ్ వల్ల ఎఫెక్ట్ అయిన మూవీ సాహు, అది కూడా హిందీలో హిట్ అయ్యింది కానీ సౌత్లో పోయింది. ఇలా నెగిటివ్ ట్రెండ్ చేస్తే సినిమా పోతుందని అనుకోవడం అబద్ధం, అది నిజం కాదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్సే పుష్ప అండ్ దేవరా. వేరే స్టార్ హీరో సినిమా పోవాలనుకుంటే అలా నష్టపోయేది మన ఇండస్ట్రీయే. అలా చేయడం వల్ల మన రెవెన్యూయే తగ్గిపోతుంది, ఓవరాల్ గా మనమే కింద పడతాం. ఇప్పటికే అదర్ ఇండస్ట్రీస్ మన దగ్గర కంటెంట్ మూవీస్ చేయడం లేదని అంటున్నారు, మనల్ని ఎగతాళి చేస్తున్నారు. ఇలానే చేస్తే మన దగ్గర నుండి వచ్చే కొన్ని మంచి కంటెంట్ మూవీస్ కూడా రాకుండా ఆగిపోతాయి. ఇప్పటికే మన జడ్జ్మెంట్ వల్ల మంచి డైరెక్టర్స్ కెరియర్ ని చెడగొడుతున్నాం. ఎలా అంటారా, వివేక్ ఆత్రేయ లాంటి మంచి డైరెక్టర్ అంటే సుందరానికి లాంటి మంచి సినిమా తీస్తే మనం చూడం, కడప కింగ్ అని తీస్తే చూస్తాం. అదే సరిపోదా శనివారం లాంటి మా సినిమాలు చేస్తే చూస్తాం. మనం ఒక డైరెక్టర్ని అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మనం మంచి సినిమాలు చేసే డైరెక్టర్ని చెడగొడుతున్నాం, వాళ్ళని రొటీన్ మాస్ సినిమాలు చేసేలాగా చేస్తున్నాం. జస్ట్ ఇమాజిన్, మన స్టార్ హీరోస్ సక్సెస్ ట్రాక్లో ఉంటే ఇండస్ట్రీకి ఎంత పాజిటివ్ థింగ్. ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని ట్రై చేయొచ్చు, మనకి ఉన్న బౌండరీస్ని కూడా దాటొచ్చు. ఇలా మన సినిమాలు ఫ్లాప్ అవుతే మనం మన బౌండరీస్ని దాటలేం. ప్రజెంట్ టీఎఫ్ఐ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని రూల్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఏ యాక్టర్ సినిమా అయినా పోవాలనుకుంటే కరెక్ట్ కాదు. ఇక నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా ఈ నెగిటివ్ టాక్కి బలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 డిసెంబర్లో రిలీజ్ అవుతున్నాయి. ఇలానే కంటిన్యూ అయితే వాటికి కూడా మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు. గేమ్ చేంజర్ అండ్ పుష్ప టీఎఫ్ఐకి చాలా ఇంపార్టెంట్. అవి కనుక క్లిక్ అయితే టీఎఫ్ఐ వాల్యూ ఇంకా పెరుగుతుంది. మెయిన్లీ పుష్ప 2 మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు, అది 1000 crores బొమ్మ. సో గేమ్ చేంజర్ అండ్ పుష్ప సక్సెస్ టీఎఫ్ఐకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్ ఈ హీరో ఫ్యాన్సే నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారని అనడం లేదు. ఈ నెగిటివ్ టాక్ అనేది అందరి హీరో ఫ్యాన్స్ రిలీజ్ అవుతున్న వేరే హీరో సినిమాని చంపేయాలని, బాలేదని టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అలా చేస్తే మన టీఎఫ్ఐఏ నష్టపోయేది. ఈ ప్రాసెస్ ఆగదు, ఇలా వెళ్తూనే ఉంటుంది. ఇలానే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని రూల్ చేస్తుంది టీఎఫ్ఐ. అలాంటప్పుడు మనమే తీసుకుంటే ఏం బాగుంటుంది బాస్. ఇక నుంచి నెగిటివ్ టాక్ ట్రెండ్ని ఎండ్ చేద్దాం. అలా చేస్తే మన సినిమాలు కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి, మన సినిమాల రెవెన్యూ వాల్యూ కూడా ఇంకా పెరుగుతుంది. ఈ నెగిటివ్ టాక్ ట్రెండ్ని ఆపేస్తే మన దగ్గర నుండి ఇంకా మంచి కంటెంట్ మూవీస్ వస్తాయి. సో ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే వీడియో.